నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 24. కోపంతో ఆమెను సీరియస్గా చూసి, ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే నా చేతిలో చస్తావు హెచ్చరించాడు. ఆమె దానికి ధీటుగా సమాధానం చెప్పాలని ఉంది. కానీ ఆ అవకాశం లేకపోయింది ఆమెకి. బలమైన అతని చేతి వేళ్లలో చిక్కిన బూరెల్లాంటి ఆమె బుగ్గలు అప్పడాలయ్యాయి. నొప్పి పుట్టడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెమ్మగిలిన ఆమె కళ్ళను చూసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు శిఖర్. ఈసారి అంటే అన్నావు, మరోసారి వాడిని బావా అని పిలిచావనుకో నీ నాలుక కోసేస్తాను. నీకు నేను మాత్రమే బావని, వాడు కాదు, అర్థమైందా? తీవ్ర స్వరంతో అన్నాడు. అతని కోపానికి తడిచి తల నిలువున ఆడించింది సంయు. తన అనుకున్న దాన్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్న భావన కలగడంతో ఆమెని దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. అప్పటికి కానీ అతని మనసు కుదుటపడలేదు. చల్లగాలి ఆమె ముఖంపై పరుచుకున్న వెంట్రుకలను తీసి చెవి వెనకాల పెట్టాడు. ఆ వెన్నెల వెలుగులో ఆమె ముఖం అప్పుడే అందంగా విచ్చుకున్న కలవలా అతనికి తోచింది. ఆమె నుదుటిపై తన పెదాలను ఆనించి సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఆస్వాదించింది. వాడు ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చాడు అంటుంటే కోపాన్ని అతడు ఎంత అణుచుకొని ఇలా అడిగాడు అనేది అతని స్వరం తెలిపింది. అతని స్పర్శతో మత్తుగా వాలిన కనురెప్పలను మెల్లిగా ఎత్తి అతని వైపు చూసి తెలియదు అంది. నువ్వు కాస్త వాడికి దూరంగా ఉండు ఆమెనే చూస్తూ అన్నాడు. మంచివాడే కదా, ఎందుకు అనుమానంతో బ్రుగిటి ముడిచింది. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. ఆమె దూరంగా జరుగుతుంటే మరింత దగ్గరికి తీసుకున్నాడు. వదులు బావా, వెళ్ళాలి గోముగా అన్నది. నిజానికి ఆమె కూడా అతని కౌగిలి వీడాలని లేదు. రియా వచ్చిన దగ్గర నుండి ఆమె మనసు కల్లోల కడలిలా ఉంది. తన బావ తనకి దూరమైపోతున్నాడు అన్న భావనతో మనోవేదనని అనుభవించింది. కానీ ఇప్పుడు ఇలా అతడు తన అంత తానుగా వచ్చి దగ్గరికి తీసుకోవడంతో ఆమె మనసు తేలికపడింది. ఆమె అపోహలన్నీ మెల్లగా తొలుగుతున్నాయి. బావ నాకు మాత్రమే సొంతం అన్న ఫీల్ కలిగింది. అతని చుట్టూ చేతులు అల్లేసి అతని ఎదపై తలను ఉంచింది. లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని గుండె సవ్వడి ఆమె చెవులకు వినిపిస్తూనే ఉంది. తన్మయత్వంతో ఒకరి కౌగిలిలో ఒకరు అలా ఉండిపోయారు. ఎంత సమయం గడిచినా సంయుక్త పడుకోవడానికి రాకపోవడంతో రియాకి అనుమానం వచ్చింది. ఆమె మొదట శిఖర్ గదికి వెళ్ళింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో టెర్రస్ మీదకి వచ్చింది. అక్కడ ఆమె శిఖర్ని హక్ చేసుకొని ఉండడం చూసి ఆమె కళ్ళు క్రోధంతో ఎర్పెక్కగా మనసు బగబగా మండింది. వాళ్ళనలా చూస్తూ క్షణమైనా అక్కడ ఉండలేక తన గదికి వచ్చి విసురుగా తలుపు వేసుకుంది. ఆ క్రమంలో ఆమె కాలు మంచం కోడు కొట్టుకొని నొప్పి పుట్టింది. కానీ ఆ దెబ్బ ఆమెపై కొంచెం కూడా ప్రభావం చూపలేదు. కానీ ఆమె మైండ్లో ఒక కన్నింగ్ ఆలోచన వచ్చింది. సమయం నన్ను రేపు ఉదయమే ఇంట్లో నుండి పంపించేయాలి అనుకున్నావు కదూ, ఒక వారమైనా వెళ్ళను చూడు, ఇక్కడే తిష్ట వేస్తాను. ఇప్పుడు ఒకరికొకరు బల్లుల్లా అతుకపోయారు కదా మీరిద్దరూ. చూస్తూ ఉండు, ఇక మీదట మిమ్మల్ని ఎప్పటికీ దగ్గర కాలేనంత దూరం చేస్తాను. శిఖర్ ఎప్పటికీ నావాడు, నాకు మాత్రమే సొంతం అన్న విషయం నీకు తెలిసి వచ్చేలా చేస్తాను. పంతంతో కచ్చాగా అనుకుంది రియా. రేపేం చేయాలో ప్లాన్ చేసుకుంది. ఆమె పెదవులపై విషపు నవ్వు వచ్చి చేరింది. ఎలాగూ వాళ్ళిద్దరూ విడిపోతారు కదా అన్న సంతోషంతో హాయిగా పడుకొని నిద్రపోయింది. రియా వచ్చి వెళ్ళిన విషయం గమనించిన సమయు, బావా వదులు, రియా మనల్ని ఇలా చూసింది, ఆమె ఏమైనా అనుకుంటుంది. అతని కౌగిలి విడిపించుకునే ప్రయత్నం చేసింది. ఆమె మాటలు శిఖర్ పట్టించుకోలేదు. పైగా వస్తే రాని, చూస్తే చూడని, మనకేంటట కేర్లెస్గా అన్నాడు. అమ్మకి అత్తకి చెప్పేస్తుందేమో కంగారు పడింది. చెప్తే మరీ మంచిది. ఈ చాటుమాటు వ్యవహారం ఉండదు. డైరెక్ట్గా నా గదికి నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను చిలిపిగా అన్నాడు. ఏంటి, పెళ్ళి కాకుండానే నోరు తెరిచింది. పెళ్ళితో ఏంటి పని? అసలు నాకు ఈ పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత జరిగే దాని మీదనే ఇంట్రెస్ట్ కొంచెం కొంటెగా అన్నాడు. అమ్మో, నాకు భయం. పైగా నాకు అలా ఇష్టం ఉండదు. సాంప్రదాయం ప్రకారం అందరి ముందు మన పెళ్ళి జరగాలి, ఆ తర్వాతనే ఏదైనా అన్న ఆమె తను కనరెప్పలు టపటపా ఆడించింది. అయితే నీ కోరిక ఎప్పటికీ తీరదు పో. తన మునివేళ్లతో ఆమె నుదురుని వెనక్కి తోశాడు. ఎందుకు తీరదు? ఉక్రోషపడింది సంయు. నేను పెళ్లి చేసుకోనుగా దీర్ఘం తీశాడు శిఖర్. మరి ఏం చేస్తావు? తెల్లబోయింది. చెప్పాను కదా, పెళ్ళికి ముందువి, పెళ్ళి తర్వాతవి చేస్తాను, మధ్యలో పెళ్ళి మాత్రం చేసుకోను. అతని స్వరం గంభీరంగా పలికినా అతని కళ్ళల్లో చిలిపిగా నవ్వాయి. గొప్పేలే, మూతి 3 వంకర్లు తిప్పింది సంయు. అవును మరి, ఈ ఎన్ఆర్ఐ ఏం చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుంది. అందరిలాగా
పెళ్లి చేసుకుని కాపురం చేయడంలో స్పెషల్ ఏముంది, గొప్పేముంది? పెదవి విరిచి భుజాలు కదిపాడు శిఖర్. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? బేలగా అతన్ని చూసింది. ఛాన్సే లేదు. తల అడ్డంగా ఊపాడు. తేడాగా ఆలోచిస్తున్నావు బావా ఉడుకుబోతుతనంతో అంది. ఆలోచించడం ఏంటి, నేను అలాగే ఉన్నాను తన యాటిట్యూడ్ చూపించాడు శిఖర్. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను గండుగా ముఖం పెట్టింది. అదేగా మరి నేను చెప్తుంది, మళ్ళీ నువ్వు దాన్ని నొక్కి వక్కానించాలా వ్యంగ్యంగా అన్నాడు. సరే అయితే నువ్వు ఇలాగే బ్రహ్మచారిలా ఉండిపో, నేను మాత్రం నిక్కిని చేసుకుంటాను. అతని మీద కోపంతో ఆవేశపడి నోరు జారింది. ఇంతవరకు చిలిపిగా నవ్విన అతని కళ్ళు ఒక్కసారిగా క్రోధంతో ఎర్రబడ్డాయి. ఏమన్నావు? కోపంతో గర్జించాడు. ఆమె భయంతో బిక్కచచ్చిపోయింది. అప్పటికి కానీ ఆమె నోరు జారిన విషయం గుర్తించలేదు. అతనికి అడుగు దూరంలో ఉన్న ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి లాక్కున్నాడు. ఆమె అతనికి పెవికాలు లేకుండానే అతుక్కుపోయింది. మరో చేత్తో ఆమె బుగ్గలు ఒత్తిపట్టి, వాడి పేరు నీతో జత కలిపావు అంటే వాడిని నిన్ను చంపేస్తాను. నిన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నాకు మాత్రమే సొంతం, అర్థమవుతోందా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే నా చేతిలో చస్తావు ఆవేశంతో గట్టిగా అరిచాడు. భయంతో గజగజ వణికింది సమయు. అతడింత కోపంగా ఉండడం ఆమె ఎప్పుడూ చూడలేదు. సరదాకి అన్నది కానీ శిఖర్కి ఇంత కోపం వస్తుందని ఆమె ఊహించలేదు. అతడు మరీ గట్టిగా పట్టుకోవడంతో బుగ్గలు నొప్పి పుట్టి కళ్ళల్లో నీళ్లు తిరిగి అవి అతని చేతి వేళ్లను తడిపాయి. అనేది అంతా అనేస్తావు, నేనేమైనా అంటే ఇదిగో ఇలా ఏడుస్తావు విసుక్కుంటూ అసహనంతో తన చేతిని వెనక్కి తీసుకున్నాడు శిఖర్. సారీ తల వంచుకొని ఏడుస్తూనే చెప్పింది సమయు. దేనికి, ఎందుకు? అనుమానంతో అడిగాడు. అదే అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను కదా, అందుకు. నిఖిల్ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడింది. ఆమెకు తెలుసు శిఖర్కి నిక్కి నచ్చడని. ఎందుకు అన్నది మాత్రం ఆమెకు తెలియదు. నువ్వు ఎవరిని చేసుకుంటే నాకెందుకు, ఏ వెధవతో వెళ్తే నాకెందుకు, నా ముందు నుండి వెళ్ళు అవతలికి. ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంకా కోపం తగ్గని అతడు ఆవేశంతో ఆమె మీద విరుచుకుపడ్డాడు. ఆమె క్యాజువల్గా అంది. అతడు చాలా సీరియస్ అయ్యాడు. తన సొంతం అనుకున్న ఆమెని మరొకరితో జత కలపడం అతనికి నచ్చదు. సంయుక్త పుట్టినప్పటి నుండి తనకు మాత్రమే సొంతం అనుకున్నాడు. అందుకే తనను తప్ప వేరే ఎవరిని బావా అని పిలిచినా అతడు సహించలేడు, భరించలేడు. తెలియక చిన్నప్పుడు ఒకసారి సమయు నిఖిల్ని బావా అని పిలిచింది. అంతే, చిన్నపిల్ల అని కూడా చూడకుండా దాని చెంప చెల్లుమనిపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు సమయు నిఖిల్ని బావా అని పిలవలేదు. అతన్ని మాత్రమే కాదు, బావవరస అయ్యే వాళ్ళు ఎవరైనా సరే పిలవదు. అంతగా పిలవాలనిపిస్తే పేరు పెట్టి పిలుస్తుంది. ఆ భయం ఆమెలో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. చూడ్డానికి తాటి చెట్టు అంతా ఎదిగిన ఈ విషయంలో శిఖర్లో ఎలాంటి మార్పు రాలేదు అన్న విషయం సమయుకి అర్థమైంది. అతని కోపాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. బాధతో విలవిలలాడింది. రీలింగ్ వైపు నిలబడి ఆకాశం కేసి చూస్తున్న శిఖర్ని వెనక నుండి హక్ చేసుకుని అతని వీపుకి తన చెంపను ఆనించింది. వెళ్ళమన్నానా? అతడు కోపంతో కసిరాడు. అన్న ఆమె కళ్ళల్లోని కన్నీరు అతని వీపును తడిపింది. ఇదిగో నాకిలా ఏడిస్తేనే ఇంకా కోపం వస్తుంది. చెయ్యి పట్టి ఆమెను తన ముందుకు తెచ్చుకున్నాడు. అతన్ని సూటిగా చూసే ధైర్యం లేక తలదించుకొని ఉన్న ఆమె సారీ బావా బేలగా అంది. ఏడుపు చేత జీరబోయిన ఆమె గొంతులో బావా అన్న పదం అతనికి ముద్దుగా వినిపించింది. కోపం పోయి ముఖం ప్రశాంతంగా మారింది. ఇంకోసారి ఇలాంటి చెత్తవాగుడు వాగుతావా? తన 2 చేతుల మధ్య ఆమె ముఖాన్ని పట్టుకొని ఆమెను చూశాడు. బాధతోనూ భయంతోనూ ఆమె కనురెప్పలు మూసి ఉన్నాయి. లుక్ ఎట్ మీ అన్నాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఇంతకు ముందులా అతని కళ్ళు కోపంతో లేవు, చల్లని ప్రేమ వెన్నెలను కురిపిస్తున్నాయి. కోపం పోయిందా? బొంగమూతి పెట్టి అడిగింది. నువ్వు పోగొట్టావు కదా, పెదవులు సాగదీశాడు శిఖర్. అంత కోపంతో ఉంటే నాకు భయమేసింది అంటుంటే ఆమె కనురెప్పలు ఇప్పుడు కూడా భయంతో రెపరెపలాడాయి. ఇంకెప్పుడు నాకు కోపం తెప్పించే పనులు చెయ్యకు, మాట్లాడకు అన్న అతడు ఆమెను తన ఎదకు గట్టిగా హత్తుకున్నాడు. మౌనంగా అతని కౌగిలిలో ఒదిగింది సమయు. కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు. భారంగా మారిన వాళ్ళ మనసులు తేలిక పడ్డాయి. వాళ్ళలా ఉండడం నచ్చలేదేమో, లేక రాబోయే ప్రమాదాన్ని సూచించిందో తెలియదు కానీ ఒక నల్లని మబ్బుతునక చంద్రుణ్ణి కమ్మేసింది. టెర్రస్పై చీకటి పరుచుకుంది. బాగా చీకటి పడింది, వెళ్ళి పడుకో అన్న అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మరి నువ్వు? దీర్ఘం తీసింది.
నేను నీ పక్కన పడుకుంటే కానీ నీకు నిద్ర రాదా? అలా అయితే చెప్పు, ఇప్పుడే నీతో నీ గదికి వస్తాను చమత్కరించాడు. అక్కడ రియా ఉంది అలుకగా అంది. అయితే నా గదికి వెళ్దాం. ఆమె భుజాలు చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ కిందికి వచ్చాడు. బాబోయ్, బావ అన్నంత పని చేసేలా ఉన్నాడు అనుకున్న సమయం, దానికి ఇంకా టైం ఉంది బావా అని చిన్నగా నవ్వుతూ అతని చేతులు విడిపించుకుంది. అతనికి గుడ్ నైట్ చెప్పేసి తన గది తలుపు తట్టింది. అది తెరుచుకోలేదు. లోపల నుండి గడియ పెట్టుకున్నట్టు ఉంది. బావా వెనక్కి తిరిగి శిఖర్తో అన్నది. అందుకేగా నా గది తెరిచి ఉంచింది. నువ్వు రావాలనుకుంటే రావచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. గుమ్మంలో నిలబడ్డ అతడు భుజాలు కదిపాడు. పో బావా, నీకు మరీ సిగ్గు లేకుండా పోయింది అనేసి సంయు తెగ సిగ్గుపడుతూ గబగబా మెట్లు దిగి బామగది వైపు వెళ్తుంటే అతడు వెనక నుండి అహహా అని మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. అతని నవ్వు ఆమెకు వినిపిస్తూనే ఉంది. శాడిస్టు బావ ముద్దుగా అతన్ని తిట్టుకుంటూ బామ పక్కన పడుకుంది. కానీ ఆమెకు వెంటనే నిద్ర పట్టలేదు. ఇందాక శిఖర్ తనతో చేసిన కొంటె పనులు, మాట్లాడిన అల్లరి మాటలు గుర్తుకు వస్తుంటే తనువు పులకరించింది. సిగ్గుతో బుగ్గలు ఎరుపక్కగా ఆమె ముసిముసిగా నవ్వుకుంది. కళ్ళ నిండుగా శిఖర్ రూపాన్ని నింపుకొని కమ్మని కలలు కంటూ నిద్రపోయింది. రేపేం జరుగుతుందో తెలియని సంయుక్త. ఎప్పటిలాగానే ఉదయమే లేచి డ్రెస్అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు శిఖర్. అక్కడ అందరూ ఉన్నారు, ఒక్క రియా తప్ప. అబ్బా, త్వరగా వెళ్ళాలని ముందే చెప్పాను కదా ఈమెకి, అయినా కానీ ఇంకా రెడీగా రాలేదేంటి? మనసులో విసుక్కున్నాడు. సంయుని వెళ్ళి పిలుచుకురమ్మని చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆమెకు కోపం వస్తుంది అనుకున్న అతడు తనే స్వయంగా రియా గదికి వచ్చాడు. ఆమె ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? ఈరోజు త్వరగా వెళ్ళాలని రాత్రి చెప్పాను కదా, గుర్తులేదా? రియాని కోప్పడ్డాడు. గుర్తుంది సార్, కానీ నసిగింది. కానీ ఏంటి? బేస్ వాయిస్తో అరిచాడు. అతని కంఠస్వరానికి భయపడిన ఆమె కాలు నొప్పి, ఇందాక బాతుల్లో జారిపడ్డాను, కాలు బెనికింది, నడవలేకపోతున్నాను తడబడుతూ చెప్పింది. చేత్తో కాల్ని పట్టుకొని బాధతో విలవిలలాడుతున్నట్టు నటించింది. అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. మీరు వెళ్ళండి సార్, నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను అని నొప్పితో లేవలేక బలవంతంగా లేచి నిలబడే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా బాగా నటించింది. నిజంగానే నొప్పితో బాధపడుతుంది అనుకున్నాడు శిఖర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.